గ్యాంగ్స్టర్ నయీం ఇంట్లో అరెస్ట్ అయిన ఫర్హానా అఫ్షాలను 6 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది రాజేంద్రనగర్లోని ఉప్పర్పల్లి కోర్టు. ఫర్హానా అఫ్షాల రెండోసారి విచారణలో కీలక ఆధారాలు సేకరించాల్సి ఉందని సిట్ అధికారులు కోర్టుకు చెప్పారు. మహారాష్ట్ర, జబల్పూర్, గోవా, ఛత్తీస్గఢ్, ఏపీ ప్రాంతాల్లో నయీం ఆస్తులపై ఆరా తీయాల్సి ఉందని అన్నారు. గ్యాంగ్స్టర్ నయీం ఇంట్లో అరెస్ట్ అయిన ఫర్హానా అఫ్షాలను 6 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది రాజేంద్రనగర్లోని ఉప్పర్పల్లి కోర్టు. ఫర్హానా అఫ్షాల రెండోసారి విచారణలో కీలక ఆధారాల్ని సేకరించాల్సి ఉందని సిట్ అధికారులు కోర్టుకు చెప్పారు. మహారాష్ట్ర, జబల్పూర్, గోవా, ఛత్తీస్గఢ్, ఏపీ ప్రాంతాల్లో నయీం ఆస్తులపై ఆరా తీయాల్సి ఉందని అన్నారు. ఇదే అంశంపై ఫుల్ డీటెయిల్స్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఈ ఫర్హానా అఫ్షాల కస్టడీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నయీం ఎన్కౌంటర్ జరిగిన రోజు ఇది సేమ్ టైం అల్కాపురి కాలనీలోని నయీం ఇంట్లో ఫర్హానా అఫ్షాలను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి వివరాలు రాబడుతున్నారు. అయితే అరెస్ట్ అయిన తర్వాత కస్టడీకి తీసుకున్న పోలీసులు ఈ ఫర్హానా అఫ్షాల దగ్గర నుండి గోవాతో పాటు ఛత్తీస్గఢ్, ఏపీ, జబల్పూర్, మహారాష్ట్రలో ఉన్న నయీం యొక్క స్థావరాల గురించి ఆరాధించారు. అయితే మొదటిసారిగా అరెస్ట్ అనంతరం రిమాండ్ పంపించిన తర్వాత 10, 11, 12 రోజుల పాటు అంటే 3 రోజుల పాటు ఈ ఇద్దరిని విచారించిన పోలీసులు వీళ్ళిద్దరిని గోవాతో పాటు మహారాష్ట్ర, జబల్పూర్ తీసుకువెళ్లి అక్కడ గెస్ట్ హౌస్లు, నయీం గెస్ట్ హౌస్లు, అక్కడ ఆయన యాక్టివిటీస్ తో పాటు అక్కడ ఎవరితో సంబంధాలు ఉన్నాయి, అక్కడున్న వెపన్స్ కూడా ఎవరి దగ్గర కొనుగోలు చేశారనే విషయాలు ఆరోపించారు. అయితే ఈ నెల 12వ తేదీన ఈ రిమాండ్ కస్టడీ ముగిసిన తర్వాత మరో 12 రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి నార్సింగ్ పోలీసులు వీళ్ళని రిక్వెస్ట్ చేశారు. ఉప్పరపల్లి కోర్టు రిక్వెస్ట్ చేశారు. అయితే ఉప్పరపల్లి పూర్తిగా దీనిపై వాదన మీద తర్వాత 12 రోజులకు బదులుగా ఈ వీరిద్దరే మరో 6 రోజుల్లో వీళ్ళ రిమాండ్ గడువు ముగిస్తుండటంతో 6 రోజుల వరకు కస్టడీకి ఇస్తూ అనుమతించింది. శ్రీనివాస్, ఏ కోణాల్లో సిట్ టీమ్ వీళ్ళని దర్యాప్తు చేసే అవకాశం ఉంది? అంటే ఇందులో ముఖ్యంగా ఫర్హానా ఆమె నయీం ప్రధాన అనుచరురాలు. ఈ నయీం ఇంట్లో పట్టుబడ్డ తర్వాత ఈమె యాక్టివిటీస్ అంటే పూర్తిగా ఆర్థిక లావాదేవీలతో పాటు ఎవరెవరు ఎప్పుడు కాంటాక్ట్ అవుతున్నారు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా ఫర్హానానే అబ్జర్వ్ చేసేది. అయితే దీంతో పాటు గోవాలో ఉన్న గెస్ట్ హౌస్లు, కోకోనట్ అనే గెస్ట్ హౌస్ కూడా ఫర్హానా పేరు పైన ఉండడం, మరోవైపు చర్చ్ హౌస్ పేరుతో కూడా మరో గెస్ట్ హౌస్ ఉండడం, ఈ 2 గెస్ట్ హౌస్ల నుంచే అనేక సెటిల్మెంట్ జరగడం, దీంతో పాటు గోవా నుంచి మహారాష్ట్రలో కూడా కొన్ని సెటిల్మెంట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఫర్హానాకు పూర్తిగా నయీం సంబంధించిన నెట్వర్క్ అంటే దేశవ్యాప్తంగా ఉన్న నెట్వర్క్ గురించి ఫర్హానా తెలుసనే కోణంలో పోలీసులు ఫర్హానాని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఇందులో ప్రధానంగా మనం 2 అంశాలు చూడొచ్చు. ఒకటి, పిల్లల తరలింపు, మైనర్ పిల్లల తరలింపు, వాళ్ళపై లైంగిక వేధింపులు కానీ, మర్డర్స్ కానీ, ఆ పిల్లల్ని ఏ విధంగా యూటిలైజ్ చేసేవాడు నయీం గ్యాంగ్, వాళ్ళని దేనికి ఉపయోగించేవారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే మనది ఈ సెకండ్ కస్టడీ ఎందుకంటే ఈ ఛత్తీస్గఢ్ తో పాటు మహారాష్ట్రలో ఉన్న నయీం గ్యాంగ్ ఎవరెవరు వాళ్ళ గురించి ఫర్హానాకు పూర్తిగా డీటెయిల్స్ చేస్తని అనుమానిస్తున్నారు పోలీసులు. అయితే ఈ కోణంలోనే ఇద్దరిని రెండోసారి తమ కస్టడీ తీసుకున్న పోలీసులు వీళ్ళిద్దరిని గోవాతో పాటు జబల్పూర్, మహారాష్ట్ర, ముంబై ఈ ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడ వీళ్ళతో టచ్ లో ఉన్న వారిని గురించి ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.